హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కర్నూల్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం పండుగల రోజు ప్రత్యేకంగా చేసే పూర్ణం బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామందికి పూర్ణం బూరెలు చేసేటప్పుడు పైన తోపు అనేది కరెక్ట్గా రాదు. బూరెలు గట్టిగా ఉండడం, లేదంటే బూరెలు తినేటప్పుడు సాగుతూ ఉంటాయి. అలాంటివి ఏమీ జరగకుండా బూరెలు క్రిస్పీగా సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలామంది పూర్ణం బూరెలు పైన తోపు కోసం బియ్యం పిండి వాడుతూ ఉంటారు. బియ్యం పిండి షాపులో కొనుక్కోవడం కానీ, లేదంటే మిల్లుకి పట్టించుకోవడం కానీ లాంటివి చేస్తుంటారు. బియ్యం పిండి లేకుండానే పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పప్పు నానబెట్టే దగ్గర నుంచి బూరెలు వండే వరకు ఏ విధంగా చేసుకోవాలో ప్రతి ఒక్కటి కూడా 1 by 1 మీతో షేర్ చేస్తాను. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని, ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకొని 1 గ్లాస్ మినపప్పు వేసుకోవాలి. మినపప్పు వేసి వాటర్ వేసుకొని శుభ్రంగా 2 times కడిగి వాటర్ అంతా వంచేసి మళ్ళీ మినపప్పులో వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. మినపప్పు పక్కన పెట్టుకొని వేరొక గిన్నె తీసుకొని మనం మినపప్పు ఏ గ్లాస్తో తీసుకున్నాం సేమ్ అదే గ్లాస్తో 2 గ్లాసుల రైస్ వేసుకోవాలి. ఇలా రైస్ కూడా వేసుకొని వాటర్ వేసి శుభ్రంగా 2 times కడిగి వాటర్ అంతా ఉంచేసి మళ్ళీ రైస్లో వాటర్ వేసుకొని రైస్ని కూడా నానబెట్టుకోవాలి. ఈ మినపప్పు బియ్యాన్ని కనీసం 4 to 5 hours వరకు బాగా నాననివ్వాలి. మీకు మార్నింగే కావాలనుకుంటే నైట్ నానబెట్టుకున్నా సరిపోతుంది, లేదంటే మార్నింగ్ లేవగానే నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. టైం అయితే కరెక్ట్గా 4 to 5 hours బాగా నానితే సరిపోతుంది. ఇప్పుడు మినపప్పు బియ్యం నానబెట్టిన తర్వాత ఇప్పుడు బూరెలు వండుకునే ముందు ఒక అరగంట కానీ గంట ముందు కానీ ఇప్పుడు శనగపప్పు నానబెట్టుకోవాలి. మనం మినపప్పు రైసు ఏ గ్లాస్తో తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో 1 గ్లాస్ శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసుకొని శనగపప్పులో కూడా వాటర్ వేసుకొని ఒక అరగంట కానీ టైం ఉంటే ఒక గంట అయినా నానబెట్టుకోవచ్చు. కానీ మినపప్పు బియ్యంతో పాటు ఈ శనగపప్పుని అస్సలు నానబెట్టకూడదు, నైట్ నానబెట్టకూడదు. అలా అనేసి మినపప్పు ఎప్పుడు నానబెట్టామో అప్పుడు శనగపప్పు కూడా నానబెట్టకూడదు. బూరెలు వండే ముందు ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. శనగపప్పులో కూడా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 4 hours అయిన తర్వాత చూస్తే మినపప్పు అయితే బాగా నానిపోయింది. ఈ మినపప్పుని మళ్ళీ ఇంకో 2 times శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. అలాగే రైస్ కూడా నానిపోయింది. రైస్ని కూడా మళ్ళీ ఇంకో 2 times శుభ్రంగా కడిగి వాటర్ అంతా వంచేసి ఈ నానబెట్టిన రైస్ని మినపప్పుని మిక్సీలో కానీ లేదంటే గ్రైండర్లో కానీ వేసి బాగా రుబ్బుకోవాలి. ఇక నేను మిక్సీ జార్లో వేస్తున్నాను, మిక్సీలో రుబ్బుతున్నాను అనమాట. ఈ ముందుగా మినపప్పు వేసుకొని వాటర్ కొంచెం కొంచెంగా వేస్తూ ఈ మినపప్పుని సాఫ్ట్గా గట్టిగా రుబ్బుకోవాలి. మరి వాటర్ ఎక్కువ వేయకుండా ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలాగా గట్టిగా రుబ్బుకోవాలి. అలా అని చెప్పి మరీ బరగ్గా ఉండకుండా మినపప్పు సాఫ్ట్గా అయిపోవాలి. అలానే వాటర్ వేయకుండా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. మినపప్పు అస్సలు బరగ్గా ఉండకూడదండి, చాలా సాఫ్ట్గా రుబ్బుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. మినపప్పు ఇలా మెత్తగా రుబ్బేసి ఇప్పుడు బియ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా రుబ్బుకోవాలండి. బియ్యం రుబ్బేటప్పుడు వాటర్ అస్సలు వేయకుండా కొంచెం వాటర్ వేసుకొని చాలా మెత్తగా రుబ్బుకోవాలి. బియ్యం రుబ్బేటప్పుడు వాటర్ ఏమైనా ఎక్కువైందంటే బూరెల తోపు అనేది చాలా పలుచగా అయిపోతుంది, బూరెలు అయితే సరిగ్గా రావు. బియ్యం చాలా జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా బియ్యాన్ని కూడా ఇలా చాలా మెత్తగా రుబ్బుకొని వేసుకోవాలి. బియ్యాన్ని కూడా మెత్తగా రుబ్బేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తోపులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు సాల్టు, చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఈ వంట సోడా వేసుకోవడం వల్ల బూరెలు అనేది కొంచెం పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి. అంటే ఇక్కడ మిక్సీలో రుబ్బాం కాబట్టి కొంచెం సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. మీరు కావాలంటే గ్రైండర్లో రుబ్బితే మాత్రం ఈ వంట సోడా స్కిప్ చేసేవచ్చు, గ్రైండర్లో రుబ్బితే అవసరం లేదు. ఇక నేను మిక్సీలో రుబ్బాను కాబట్టి వంట సోడా అయితే వేసాను. వంట సోడా కూడా వేసిన తర్వాత 1 tablespoon పంచదార కూడా వేసుకోవాలి. పంచదార వేయడం వల్ల బూరెల తోపు అనేది కొంచెం స్వీట్నెస్ వస్తుంది, అలాగే బూరెలు కూడా కొంచెం కలర్ వస్తాయి అన్నమాట. ఇలా ఇవన్నీ కూడా వేసుకొని ఈ బూరెల తోపు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇలా బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా వీడియో క్లిప్లో కనిపించిన విధంగా బూరెల తోపు ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా కాదు, అలానే చిక్కగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మీకు ఏమైనా కొంచెం బూరెల తోపు పలచగా అనిపించిందంటే కొంచెం బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి వేసుకోండి. మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకోండి, లేదంటే బూరెలు మళ్ళీ సాగినట్టు వచ్చేస్తాయి. ఈ విధంగా బూరెల తోపు కలుపుకొని పక్కన పెట్టి ఒక 10 మినిట్స్ నాననివ్వండి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన శనగపప్పుని తీసుకుందాం. ఇక్కడ చూసారు కదా ఈ పచ్చి శనగపప్పు కూడా చాలా బాగా నానిపోయింది. ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువ టైం ఏం అవసరం లేదు. ఇలా నానిన శనగపప్పుని తీసుకొని శుభ్రంగా 2 టైమ్స్ కడిగేసి వాటర్ ఏమి లేకుండా ఒక కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. కుక్కర్ గిన్నెలో ఇలా శనగపప్పు మొత్తం వేసేసి మనం శనగపప్పు ఏ గ్లాస్తో తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా వేయకండి, 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను 4 విజిల్స్ వేయించుకున్నాను. 4 విజిల్స్ అయిన తర్వాత చూస్తే ఈ పప్పు అయితే ఈ విధంగా మెత్తగా అవ్వాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఈ పప్పులో కొంచెం వాటర్ ఏమైనా ఉంటే ఇలా వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా సపరేట్ చేసి మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు స్మాషర్తో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ ఈ పప్పుని అనేది కొంచెం మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా మెత్తగా చేయకూడదు. అలా అని చెప్పి మరి ఎక్కువగా శనగపప్పుని పలుకుల్లాగా అయితే ఉంచకూడదు. మరి పలుకుల్లా ఉంచుకుంటే ఆయిల్లో బూరేసేటప్పుడు బూరె అనేది విడిపోతూ ఉంటుంది. ఇలా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా చేసిన తర్వాత ఇప్పుడు మనం శనగపప్పు ఏ గ్లాస్తో తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో 1 గ్లాసు బెల్లం వేసుకోవాలి. 1 గ్లాస్ శనగపప్పుకి 1 గ్లాసు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను చెప్పే ఈ కొలతలతో మాత్రం మీరు పప్పు బూరెలు చేశారంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. బెల్లం కూడా వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. బెల్లం వేసిన తర్వాత కలపకుండా అస్సలు ఉంచకూడదండి, అలా కలుపుతూనే ఉడికించుకోవాలి. లేదంటే అడుగుని మాడిపోతుంటుంది, బూరెలు అనేది అడుగు మాడిపోయినట్టు స్మెల్ అనిపిస్తుంది అనమాట. ఇలా బెల్లం వేసిన తర్వాత ఇంకా మనకి శనగపప్పు ఏమైనా పలుకుల్లా కనిపించాయంటే ఇక్కడ వీడియోలో చూపించిన దింగిలా గరిటతో మెత్తగా చేసేసి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు ఈ పూర్ణంలో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇలా యాలకుల పొడి నెయ్యి వేసుకోవడం వల్ల ఈ పూర్ణ బూరెలు అనేది ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఇవి కూడా వేసుకొని ఇంకొంచెం బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఈ పూర్ణం అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలి. ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి మనకి ఉండలు చేసుకునే విధంగా వస్తే ఈ పూర్ణం అనేది రెడీ అయిపోతుంది. చాలామందికి పూర్ణం రెడీ చేసేటప్పుడు కూడా చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అలా మిస్టేక్స్ ఏమీ లేకుండా ఇక నేను చెప్పే విధంగా చేశారంటే ఈ పూర్ణం కూడా చాలా కరెక్ట్గా బాగా వస్తుందన్నమాట. ఇక్కడ వీడియోలో చూశారు కదా, ఈ పూర్ణం అనేది ఈ విధంగా రావాలి. ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి మనకి ఉండలు చేసుకునే విధంగా అవ్వాలన్నమాట. లేదంటే కొంచెం తీసుకొని ఉండ అవుతుందో లేదో చూసుకొని దాన్ని బట్టి కూడా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, స్టవ్ ఆపేసి ఇక్కడ ఉండలు అయితే చేస్తున్నాను. ఇక్కడ చిన్న చిన్న ముద్దలా తీసుకొని మనకు నచ్చిన సైజులో ఉండలు అయితే చేసుకోవాలి. ఇలానే మొత్తం ఈ పూర్ణాన్ని అంతా కూడా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అవనివ్వాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోగా మళ్ళీ మనం పూర్ణానికి తోపు తయారు చేసుకున్నాం కదా, ఈ తోపుని మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూసారా ఫింగర్ పెట్టి చెక్ చేశాను. ఇలా ఫింగర్కి చుట్టూ కూడా తోపు అంటుకొని కిందకి జారకుండా ఉన్నదంటే మనకి బూరెల తోపు అనేది కరెక్ట్గా వచ్చిందనమాట.
ఇప్పుడు ఇలా వచ్చిన తోపులో మనం తయారు చేసిన పూర్ణం ఉండలు వేసుకొని ఈ విధంగా స్పూన్తోని పైన కోటింగ్ లాగా వేసుకొని ఇలా గిన్నెకి రాసి ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా వేసుకోవచ్చండి. ఇక్కడ చూసారు కదా, మళ్ళీ ఇంకోటి వేసి చూపిస్తున్నాను. ఇలా పూర్ణాన్ని అయితే మాత్రం తోపులో బాగా ముంచుకొని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు స్పూన్తో వేయలేమనుకుంటే ఇలా చేత్తో కూడా వేసుకోవచ్చు. పూర్ణం వండ అయితే వేసుకొని ఇలా తోపు అనేది ఈ వండకి బాగా పట్టించి ఇలా గిన్నెకి రాసి వేసుకుంటే ఆయిల్లో వేసేటప్పుడు ఒక్కోసారి తోకల్లా వస్తుంటాయి కదా, అలా తోకలు ఏమి రాకుండా బాగా వస్తాయి అన్నమాట. చాలా ఈజీగా వేసుకోవచ్చు. మీకు ఆయిల్లో వేయడానికి భయం వేస్తుంది అనుకుంటే ముందుగా చూపించినట్టు స్పూన్తో వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా చేత్తో అయినా వేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి. ఇలా వేసారంటే మీకు ఆయిల్లో వేసేటప్పుడు బూర అనేది విడిపోకుండా బాగా వస్తుంది అనమాట. కొంతమందికి ఆయిల్లో వేయగానే పూర్ణం అనేది కొంచెం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే మనం తోపు సరిగ్గా పెట్టకపోతే పూర్ణం అనేది ఆయిల్లో వేయగానే విడిపోతుంది అనమాట. మనం పూర్ణం బూరెలు చేసేటప్పుడు ఈ పూర్ణానికి పైనుండే తోపు బాగా కరెక్ట్గా రెడీ చేసుకోవాలి. తోపు అనేది కరెక్ట్గా రెడీ చేసుకొని ఈ పూర్ణం ఉండ తోపులో వేసుకొని గ్యాప్ లేకుండా తోపు అనేది ఈ పూర్ణం ఉండకి బాగా పట్టించుకోవాలి. ఇలా బాగా పట్టించుకోవడం వల్ల ఆయిల్లో వేయగానే ఈ పూర్ణం అనేది బయటకు రాకుండా బూరె అనేది బాగా ఫ్రై అవుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, బూరెలు అయితే వేసేసాను. బూరెలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా అలా ఉంచకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఒక సైడే ఫ్రై అయిపోయి మిగతా సైడ్ అయితే తెల్లగా ఉండిపోతుంది. కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బూరెలు ఫ్రై అయ్యేటప్పుడు స్టవ్ మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోండి. అలా అయితే బూరెలు బాగా ఫ్రై అవుతాయి. ఇక్కడ చూసారా, బూరెలు అయితే ఎంత బాగా వచ్చాయో, కలర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగున్నాయి. ఈ బూరెలు ఇలా ఫ్రై చేసి పక్కకు తీసేసుకొని సేమ్ మిగతా ఉండలన్నీ కూడా ఇలానే బూరెల్లాగా వేసుకోవాలి. బూరెలు వేయడం అయితే చాలా ఈజీ అండి. కొంచెం టైం ఎక్కువగా పడుతుంది కానీ చాలా ఈజీగా వేసుకోవచ్చు. నాకైతే బూరెలు వేయడం చాలా ఇష్టం. ఇక్కడ చూసారు కదా, మిగతా బూరెలన్నీ కూడా ఇలానే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మనకి లాస్ట్లో కొంచెం ఈ తోపు పిండి అనేది మిగిలిపోతుంటుంది కదా, ఆ తోపు పిండితో కూడా ఇలా పొంగు బూరెలా వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే కొంచెం తోపు పిండి ఉండిపోయిందని ఇలా పొంగు బూరెలా వేసాను. ఇలా పొంగబూరెలాగా మీకు ఇష్టం లేదనుకుంటే ఈ తోపు పిండిలో కొంచెం వాటర్ కలిపి పలుచగా దోశల్లా వేసుకున్నా సరే చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడైతే పొంగుబూరెలు అయితే వేసేసాను. ఈ పొంగుబూరెలు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇక్కడైతే మనకి బూరెలు అయితే రెడీ అయిపోయింది. బూరెలు చాలా బాగా వచ్చాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. క్రిస్పీగా సాఫ్ట్గా చాలా చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీరు కూడా ఒకసారి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా బూరెలు అయితే రెడీ చేసేస్తారు. అంత సింపుల్గా తక్కువ టైంలోనే ఎలా చేసుకోవాలో చూపించాను. మరి ఈసారి పండగకి ఎప్పుడైనా సరే పూర్ణం బూరెలు ఇలా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతాయి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.